హాయ్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం రాజకీయ నాయకుల్ని చూస్తూనే ఉంటాము. అంటే వాళ్ళ పదవికి రాగానే వాళ్ళు ఎలా పైకి రావాలి, వాళ్ళు ఎలా సంపన్నులు అవ్వాలి, వాళ్ళ మనుషులు ఎలా సంపాదించుకోవాలనేటువంటి ఒక ఆలోచనతో అందరూ కూడా చాలా వరకు కనిపిస్తూ ఉంటారు. కాకపోతే తిరుపతి రూరల్ మండలం కేసీపేట సర్పంచ్ మాత్రం నిజంగా ఒక వినూత్న ఆలోచనకి శ్రీకారం చుట్టారు. అంటే శుభ అశుభ కార్యక్రమాలకి సంపన్నులు ఎలాగైతే చేసుకుంటారో మధ్యతరగతి వారు, అదేవిధంగా కింద స్థాయి వారు కూడా అలాగే ఆ ఒక్క కార్యక్రమాలని నిర్వహించే విధంగా తన సొంత నిధులతో కొన్ని వస్తువులు ఆయన సంపాదించడం జరిగింది. మనం ఇక్కడ చూస్తున్నటువంటి ఈ వస్తువులంతా కూడా అంటే చైర్స్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి షామియానా, అదేవిధంగా డ్రమ్ము, ఈ ఫ్రీజర్ బాక్స్. సాధారణంగా ఎవరైనా చనిపోయి ఉంటే ఆ ఫ్రీజర్ బాక్స్ తెచ్చుకోలేనటువంటి పరిస్థితుల్లో కూడా కొంతమంది ఉంటారు. అంటే అవి దొరకకుండా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు అనేకం చూస్తూ ఉంటాము. ఆ ఒక్క డబ్బులని పెట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్న వారికి సొంత నిధులతో ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ పిపాసి అనేటువంటి వ్యక్తి ఈ యొక్క ఫ్రీజర్ బాక్స్తో పాటు ఈ చైర్సు, ఆ కార్యక్రమానికి సంబంధించినటువంటి అన్ని వస్తువులని సమకూర్చి అందించడం జరుగుతోంది. అంటే ఇప్పటివరకు కూడా ఆయన సొంత నిధులతో బయట బాడుగకు తీసుకొని వచ్చి వాళ్ళకి అందించేవారు. కాకపోతే కొంత డబ్బులు సమకూర్చుకొని సొంత నిధులతో ఇవన్నీ కూడా కొనుగోలు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి వస్తువులంతా కూడా దాదాపు 1.5 లక్షకి పైగానే ఉంటుంది. చూస్తున్నటువంటి చైర్స్ కానీ, ఇలాంటి షామియానా, ఫ్రీజర్ బాక్సు, ఆ టేబుల్స్, ఇవన్నీ కూడా ఒకరు చనిపోతే అవసరమైనటువంటి వస్తువులు ఇవి. వీటన్నిటిని కూడా సమకూర్చి ఎక్కడైతే చనిపోయి ఉంటారో వాళ్ళకి వెంటనే కూడా అందించే ప్రయత్నం చేస్తున్నారు. దగ్గరుండి కూడా ఆ కార్యక్రమాలు చూసుకునేటువంటి ప్రయత్నం మొదటి నుంచి కూడా ఆయనకు అలవాటుగా మారింది. అంటే సర్పంచ్ అయినప్పటికీ కాకుండా అంతకుముందు కూడా గ్రామంలో ఏదైనా శుభ అశుభ కార్యక్రమాలకి ముందుండి నడిపించేటువంటి వ్యక్తిగా ఆయన చెప్పుకుంటూ ఉంటారు. ఆయనే మనతో ఉన్నారు. పినాకపాని అంటారు, పిపాసి ఆయన పేరు. తిరుపతి రూరల్ మండలం కేసీపేట సర్పంచ్. సార్, ఎందుకు ఇప్పుడుండే రాజకీయ నాయకులకి మీకు తేడా చాలా కనిపిస్తోంది? ఇంత వ్యయంతో ఖర్చు పెట్టి గ్రామానికి ఇవ్వాలంటే చాలామందికి మనసు ఒప్పదు. అంటే గ్రామం నుంచి ఎంత తీసుకోవాలనేటువంటి ఆలోచనతో చాలామంది కూడా కనిపిస్తూ ఉంటారు. ఎందుకు ఇంత విభిన్నంగా ఆలోచించారంటే ఏం చెప్తారు? నాకు ఓటేసిన దానివల్ల ఈరోజు నేను 10 మందిలో సర్పంచ్ అని చెప్పుకోగలుగుతున్నాను. అందరిలాగా ఇంట్లో కూర్చొని బుక్కులు ఎత్తుకొని చదువుకునేస్తే వచ్చే ఉద్యోగం కాదు ఇది. దీంట్లో మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు, ధనవంతులు ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు. అందరి మనసుల్ని మెప్పించి ఒప్పించి ఓట్లు వేయించుకోవడం అనేది చదువుకున్నంత ఈజీ అది కాదు. కాబట్టి ఇంతమంది నన్ను నమ్మి నాకు ఓటేసినప్పుడు నేను ఏం చేయాలి, వీళ్ళకి ఏదో ఒకటి మనకు గుర్తుండే విధంగా చేయాలని నాకు మనసులో అనిపించి ఒక మనిషి చనిపోయిన తర్వాత చివరి మజిలీ, ఒక మనిషికి చివరి యాత్ర చాలా పవిత్రమైన యాత్ర. మేమంతా కొంచెం ఇస్కాన్లో ఉంటాము, డివోటీసు. కొంచెం మాకు దాని మీద అవగాహన ఉంది. ఒక ఆత్మ తన శరీరాన్ని వదిలి ఇంకొక శరీరానికి వెళ్ళేదాన్ని చాలా పవిత్రమైన కార్యంలాగా భావిస్తాం. దాన్ని ఆ మజిలీలో నా పాత్ర ఏదో ఎంతో కొంత ఉండాలి. అంటే ఓటేసిన ప్రతి ఒక్కరికి న్యాయం ఎవరూ చేయలేరు, అటు నేను కూడా చేయలేకపోవచ్చు. కాబట్టి చివరి మజిలీలోనే మన సాయం వాళ్ళకి ఉండాలి అని అనుకున్నాను. రెండోది మెయిన్ కారణం ఏంటంటే మా ఊర్లో ఎస్సీ ఎస్టీ పాపం వాళ్ళ పరిస్థితి ఆ రోజు జరగడమే కష్టం. నేను సర్పంచ్ అయిన తర్వాత ఎన్నో చావులు చూశాను. వాళ్ళు పడే బాధలు, వాళ్ళు ఇవన్నీ తెచ్చుకునే పరిస్థితి కూడా లేక ఇబ్బందులు పడతా ఉంటే చూశాను. కానీ నాకు ఆర్థిక స్తోమత సరిపోక నేను సర్పంచ్ అయిన రోజు నుంచి దీని మీద మనసుని నాకు చేయాలనుకున్నాను. కానీ కొంచెం డబ్బులు సమకూర్చుకొని నాకు 3 సంవత్సరాలు పట్టిందండి ఇవన్నీ సంపాదించుకోవడానికి. ఇవన్నీ నా సొంత డబ్బులతోనే చేసుకున్నాను. కాబట్టి దీన్ని తీసుకొని వచ్చి ఈ మధ్య ఇక్కడ వంక కూడా తెగిపోయింది వర్షం వచ్చి. ఆ తెగిపోయినప్పుడు ఒక 2-3 చావులు వస్తే కూడా అక్కడి నుంచి ఇటు పక్కకి ఏమీ వెహికల్స్ రాలేని పరిస్థితి. ఇవన్నీ ఫ్రీజర్ బాక్సులు కానీ ఇవి ఏమి తెచ్చుకోలేని పరిస్థితిలో ఉన్నాం. అదే మనకంటూ ఉంటే ఇటువంటి పరిస్థితి రాదు కదా నాకు అనిపించి దీన్ని చేయాలనుకున్నాను, చేశాను. ఇప్పుడైతే మీరు సొంత నిధులతో కొన్నారు, అంతకుముందు కూడా మీరు మీ సొంత డబ్బులతో పెట్టి ఇవన్నీ కూడా తీసుకొని వచ్చి అటువంటి పేదవారికి అందించేవారని చెప్పి కూడా తెలుస్తుంది. అంటే ఒక్కొక్కరు చనిపోయినప్పుడు ఎంత ఖర్చు అవుతుంది మీకు? ఈ ఓన్లీ ఇప్పుడు నేను ఇక్కడ పెట్టినాను కదా, వీటి వరకు మాత్రమే కన్స్ట్రక్షన్స్తో మన మీద అభిమానంతో ఒక 5,000కి ఇస్తారు మన మీద అభిమానంతో. లేదంటే 7,000 దాకా అవుతుంది. అంటే వాళ్ళ ట్రావెలింగ్ ఛార్జెస్ వచ్చి లేబర్ వేయడానికి ఇవన్నీ ఉంటాయి కదా, అంతా కలిపి 7,000 చిల్లర అవుతుంది. నేను రెగ్యులర్గా తీసుకొని వస్తాను కాబట్టి నాకు ఒక 5,000కి ఇస్తారు. ఆ డబ్బులు కూడా మీరే పెట్టుకుంటారు? అంటే కొంతమందికి నేను పెడతాను, కొంతమందికి వాళ్ళే పెట్టుకుంటాను. అంటే పేదవాళ్ళు ఎవరన్నా ఉంటే ఎస్సీ ఎస్టీలు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి కొంతమందికి పెట్టాను. ఇంకా ఉండేవాళ్ళు వాళ్ళే పెట్టుకుంటారు, మన మీద ఆధారపడరు. మన మీద ఎవరైతే ఆధారపడతారో వాళ్ళకి సహాయం చేసేవాడిని.
ఇప్పుడైతే అందరికీ సహాయం చేయాలనిపించింది. పేదవాళ్ళు ఉన్నవారని లేకుండా ఏదన్నా ఒక శుభకార్యం కానీ అశుభకార్యం కానీ జరిగినప్పుడు మన వంతు సాయంగా ఇవన్నీ వాళ్ళకి ఫ్రీగా పంచాయతీలో ఒక అప్పి ఆటో, ఎలక్ట్రికల్ ఆటో కొనిపెట్టినాను. ఆ ఆటోని రఘు అని నాకు నా దగ్గర పంచాయతీలో పనిచేసే గ్రీన్ అంబాసిడర్ ఉన్నాడు. అతని ద్వారా ఇవన్నీ వాళ్ళు ఎవరన్నా ఒక్కరు ఇతను సహకరిస్తే ఇతనే మన పంచాయతీ ఆటోలో తీసుకెళ్ళి అన్ని షామ్యానాలు కుర్చీలన్నీ వేసి మళ్ళీ అతనే తీసుకొని వచ్చి మాకు పంచాయతీ ఆఫీసులో పెట్టేస్తాడు. నేను ఉన్న 2 years దీన్ని ఖచ్చితంగా అమలు పరచాలని అనుకుంటున్నాను. అంటే నిజంగా ఇలాంటి ఆదర్శమైనటువంటి ఆలోచన ఎవరికి రాదు. అంటే సాధారణంగా గ్రామాల్లో సర్పంచులు ఉంటారు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, వార్డు మెంబర్లు ఇలా ఉంటారు, కానీ వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం పనిచేస్తూ ఉంటారు. అసలు మీలాంటి ఆలోచన ఇంకెవరికి అంటే వచ్చిందనేటువంటి ఆలోచన కావచ్చు. అంటే ఏం చెప్తారు మిగతా వాళ్ళకి కూడా? అంటే ఎలా ఉండాలంటారు నిజంగానే? రాజకీయాల్లో ఉండాలంటే కేవలం పరిపాలన కాదు, ఇంకోటి కాదు. ఇటువంటి సేవలు చేయడానికి గల ఇన్స్పిరేషన్ ఏమని చెప్తారు మిగతా వాళ్ళకి? నాకు ఏమనిపిస్తుంది అంటే దేవుడిచ్చిన గొప్ప వరం అండి. ఎన్నికల్లో గెలవడం అనేది దేవుడిచ్చిన గొప్ప వరం. అది అందరికీ రాదు. ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి ఓడిపోయి చనిపోయిన వాళ్ళు, బాధపడిన వాళ్ళు, జీవితాలు నాశనం చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళతో పోల్చుకుంటే గెలిచిన వాళ్ళు అదృష్టవంతులు. అంటే జనాలు మనల్ని నమ్మి మనకు ఓటేస్తారు. ఓటు వేసినప్పుడు కృతజ్ఞతగా మనం కూడా ఏదో ఒకటి చేయాలి. సంపాదించుకోవడం అనేది తర్వాత విషయం. ఎందుకంటే సంపాదన అనేది లేకపోతే పాలిటిక్స్ కూడా చేయలేని దుస్థితికి వెళ్ళిపోయింది కాలం. ఇప్పుడు ఖచ్చితంగా సంపాదన అనేది ఉండాలి. సంపాదించుకొని ఎంతో కొంత ఎలక్షన్స్లో ఖర్చు పెడితే కానీ ఓటర్లు ఓటేసే పరిస్థితులు లేరు. ఓటర్లు మారాలి. ఓటర్లు మారితేనే నాయకులు నిలదీయడానికి వాళ్ళు కూడా సిద్ధంగా ఉండాలి. అంటే డబ్బు తీసుకోకూడదు, ఓటేయాలి. డబ్బు తింటే ప్రశ్నించాలి. అప్పుడు అతనికి కూడా భయం అనేది ఉంటుంది. మనము డబ్బు తీసుకోవాలి, ఎవరు మన దగ్గర తీసుకోవాలి కదా, మనం తింటే మనం సమాధానం చెప్పాలనే భయం ఉంటుంది. ఇప్పుడు నాయకులు ఏమంటున్నారంటే వాళ్ళే ఊరికే వేయట్లే కదా, డబ్బు ఇస్తేనే ఓటేస్తున్నారు. మరి మేము డబ్బులు ఎక్కడ సంపాదించుకోవాలి? ఇక్కడే మా ఊర్లోనే డబ్బు ఖర్చు పెట్టినాం, మా ఊర్లో సంపాదించుకోవాలి, బయట రూపొద్దు వాళ్ళు ఒప్పుకోరు కదా. మేము మళ్ళీ ఎలక్షన్లో పోటీ చేయాలంటే మళ్ళీ డబ్బు ఇవ్వాలి కదా అనే స్థితికి వెళ్ళిపోయింది. అది మారాలి. అది మారి ఎవ్వరు గ్రామస్తులు అందరూ కూడా ఏ విలేజ్ అయినా సరే అందరూ కట్టుగా ఉండి వాళ్ళకి ఎన్ని సమస్యలు ఉన్నా ఎవరు పోటీ చేసినా వాళ్ళతో కూర్చొని మాట్లాడుకొని వీలైనంత వరకు ఇనామనస్ చేసుకునే విధంగానే ప్రయత్నించాలి. గొడవలు ఈ రాజకీయాల వల్ల ప్రతి ఊర్లో సమస్యలు, బంధువులలో దాయాదుల్లో రచ్చలు స్టార్ట్ అయిపోయినాయి. అన్నిటికీ కారణం ఈ పాలిటిక్సే. కాబట్టి ఈ పాలిటిక్స్ని వీలైనంత వరకు పల్లెటూళ్ళలో అవాయిడ్ చేస్తేనే బంధుత్వం కానీ పక్కన ఎక్కన అందరూ బాగుండేదానికి అవకాశం ఉంది. అందుకని నేనేమంటానంటే మనకి అవకాశం ఇచ్చారు కాబట్టి మనము వాళ్ళకు గుర్తుండే విధంగా ఏదో ఒకటి చేయాలి. అది ఏ నాయకుడైనా. ఇది నేను ఇంకా ఇవి కాదు, నేను ఇంకా అక్కడ బ్రిడ్జ్ కట్టాను, ఇంకా చాలా చేశాను. నేను ఎప్పుడు పబ్లిసిటీ చేసుకోలేదు, నాకు అలవాటు కూడా లేదు పబ్లిసిటీ చేసుకోవడం. కానీ ఇది ఎందుకు చేయాలనిపించిందంటే ఇది ఫస్ట్ టైం నా లైఫ్లో, ఇదే నేను పబ్లిసిటీ అనేది ఫస్ట్ టైం. ఇది నేను 2006లో కూడా సర్పంచ్గా ఉన్నాను, మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం సర్పంచ్ అయినాను. నేను ఎప్పుడు ఏది చేసినట్టు పబ్లిసిటీ చేసుకోలేదు, పెట్టుకోలేదు. ఇది ఎందుకు చేయాలనిపించిందంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా ఆలోచించి ప్రతి గ్రామంలో పేదవాళ్ళకి, అంటే ఉండేవాళ్ళు చేసుకుంటారేమో తెలియదు కానీ పేదవాళ్ళకి ఉపయోగపడాలి. ప్రతి విలేజ్లో పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఏదో ఒకటి మనల్ని గెలిపించినందుకు. మనం వెళ్ళిపోయినా కూడా మన పని కనపడాలి, మన వస్తువులు కనపడాలి, మనం చేసిన పని మనం నడిచి వెళ్తూ ఉంటే అది మనకు కనిపిస్తూ ఉండాలి. వాళ్ళకి తృప్తి ఉన్నా లేకపోయినా మనకు భగవంతుడు ప్రజలు అవకాశం ఇచ్చినందుకు మనకు సాటిస్ఫాక్షన్ అది కావాలి. అది కావాలి అంటే ఏదో ఒకటి ఉన్నతంగా ఆలోచించాలి. ఏదో ఒకటి జనాలకు ఒక్కటన్నా ఈ 5 సంవత్సరాలు 3 సంవత్సరాలు మాకు అయిపోయింది, ఇంక 2 సంవత్సరాలు ఉంది. నేను సాటిస్ఫాక్షన్ ఏదో ఒకటి. మా ఊర్లో యూడీసీ చేసినాం, మా ఎమ్మెల్యే గారు మోహిత్ రెడ్డి గారిని పట్టుకొని తురా నిధులతో 2 కోట్ల వర్కులు తెచ్చినాం, తార్ రోడ్లు వేసినాం, యూడీసీ చేసినాం, శ్మశానానికి పెన్షన్ చేయించినాం, జగనన్న సమావేశ మందిరం, ఆర్ఓ ప్లాంట్లో ఒక 2, కర్మక్రియల షెడ్లు ఒక 2, ఇట్లా కల్వర్ట్ ఒకటి, ఇట్లా చాలా చేసినాం. అవన్నీ వాళ్ళ నిధులతోనే మాకు మా పంచాయతీకి, చిన్న పంచాయతీ అన్నా కూడా మాది ఉండేది 719 ఓట్లు. అవన్నీ అనుకోకుండా మాకు 2 కోట్ల రూపాయలు అమౌంట్ తీసుకురాగలిగినాం వాళ్ళ పుణ్యంతో. అవన్నీ చేయగలిగినాం. ఇవన్నీ సర్పంచ్ అనేది 5 సంవత్సరాలు ఉంటుందండి. తర్వాత నా ప్లేస్లో ఇంకొకరు వస్తారు, వాళ్ళ ప్లేస్లో ఇంకొకరు వస్తారు. కానీ మనం చేసిన పని లైఫ్ లాంగ్ అలానే ఉంటుంది. దాన్ని ఎవ్వరు చెరపలేరు, తురపలేరు. ఇప్పుడు ఒక రోడ్డు వేసాము, దాన్ని ఎవరు కొట్టేయలేరు కదా, ఆ రోడ్డు అక్కడే ఉంటుంది. దానిపైన మన పేరు లేకపోయినా మనం ఆ రోడ్డు నడిచి వెళ్ళినప్పుడు చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇప్పుడు ఇది ఉంటుంది, చనిపోయినప్పుడు వచ్చి వాళ్ళు ఎత్తుకెళ్ళిపోతారు, ఎత్తుకొని వేసుకుంటారు. నేను ప్రతిసారి 5,000 మనం సహాయం చేసే పరిస్థితి ఉండదు. ఒకసారి ఉంటుంది, ఒకసారి ఉండదు. ఇది అనుకోండి, ఉండేవాడికి వెళ్తుంది, లేని వాళ్ళకి వెళ్తుంది, అందరికీ వాడుకుంటారు. ఇప్పుడు గబక్కన ఉండేవాళ్ళు వాళ్ళు తెచ్చుకుంటారు అనుకోండి, సమయాన్ని దొరకవు. ఇప్పుడు నేను ఆ విధంగా చాలాసార్లు మా విలేజెస్
టెన్షన్ పడిన రోజులు ఉంటాయి. నైట్లో మిడ్ నైట్లో చనిపోవడం, అక్కడి నుంచి వాళ్ళు లేవకపోవడము, వాళ్ళు రాకుండా పోవడము, అట్టే బయట రోడ్లో పెట్టుకోవడం, ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా. ఈ రోజు నుంచి ఇక్కడ ఆఫీస్లో ఉంటుంది, మా వర్కర్ ఉంటాడు, పిలిస్తే ఫోన్ చేస్తే వస్తాడు ఎనీ టైం. ఒకవేళ అతను రాకపోయినా కీస్ మా దగ్గరే ఉంటాం, మేమే వస్తాం, ఎత్తుకొని పోయి వేసుకుంటాం, ఉపయోగించుకుంటాం. ఇది అందరికి ఉపయోగపడుతుంది కదా. అప్పుడు నేను కనబడతా కదా, ఆ వస్తువులో నేను కనబడతా కదా, చాలు. నన్ను గెలిపించినందుకు చాలు. నిజంగా మీలాగా అందరూ ఆలోచించాలండి. ప్రతి రాజకీయ నాయకుడు కూడా ఇప్పుడు చాలా విభిన్నంగా ఆలోచిస్తున్నారు. తన సొంత వాళ్ళు ఎదగాలి అనేటువంటి ఆలోచన. కాకపోతే ఈ రాజకీయ నాయకుడు, ఈయన రాజకీయ నాయకుడు అనకూడదు, ఒక సేవకుడు అనాలి నిజంగానే. తిరుపతి రూరల్ మండలం కేసీపేట సర్పంచ్ పినాకపాని పిపాసి అంటారు ఈయన్ని. నిజంగా మొదటి నుంచి కూడా అంటే 2006లో కూడా సర్పంచ్గా గెలిచారు. అప్పుడు కూడా తన సొంత నిధులతో కావచ్చు, అంటే గవర్నమెంట్ నుంచి పోరాడి మరి నిధులు తెప్పించుకొని గ్రామాన్ని అభివృద్ధి చేసినటువంటి దాఖలాలు అనేకం కూడా కనిపిస్తూ ఉన్నాయి. కాకపోతే ఆయన చెప్తున్నటువంటి మాట ఒకటే, మనల్ని గెలిపించిన వారిని ఖచ్చితంగా ఆదుకోవాలనేటువంటి అవసరం ఎంతైనా ఉంది. పుట్టిన దానికి పరమార్థం ఉండాలనేటువంటి ఒక ఆలోచనతో మనల్ని గెలిపించిన దానికి ఖచ్చితంగా సేవకుడిలా పనిచేయాల్సిందే, అది రాజకీయ నాయకుడి బాధ్యత అనేటువంటి విషయాన్ని మాత్రం ఆయన గుర్తు చేస్తున్నారు. ఇవన్నీ కూడా నిజంగా చనిపోయినప్పుడు ఇవన్నీ సేకరించాలంటే చాలా కష్టతరమైనటువంటి టాస్క్. వాళ్ళు చనిపోయినటువంటి బాధలో ఉంటారు. అటువంటి సమయంలో ఇవన్నీ కూడా వాళ్ళకి సంబంధం లేకుండా సమకూర్చి నేరుగా వెళ్ళి వాళ్ళ ఇంటి వద్దకే తీసుకొని వెళ్ళి ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే ఆయన చేస్తున్నాడు. నిజంగా ఒక ఆదర్శ సర్పంచ్గా ఆయన చూడొచ్చు. అందరూ కూడా సంపాదించుకుంటారు, లేదంటే వాళ్ళు ఎదగతారు. కాకపోతే వాటిలో కొన్ని అయినా ఇలాంటి మంచి పనులు చేస్తే నిజంగా జీవితంలో వాళ్ళ మనసుల్లో ఉండిపోతారు. ఆ గ్రామంలో వాళ్ళ పేరు చిరస్థాయిగా ఉండిపోతుందనే దానికి నిజంగా ఈ ఆదర్శ సర్పంచే ఒక నిదర్శనం అని మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు. కీప్ వాచింగ్ సుమన్ టీవీ.